వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుంధర ట్రేడర్స్. సో ఈరోజు మనము న్యూలీ లాంచ్డ్ అశోక్ లైలాండ్ MITR 4270 ఏసీ బస్ చాసీ గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ చూడొచ్చు, మన చాసీ బస్ లోపల స్టీరింగ్ కానీ, పవర్ స్టీరింగ్ కానీ, లైట్స్ కానీ, తర్వాత టోయింగ్ హుక్ కానీ, చాసీ కానీ అన్నీ హెవీ ఇచ్చారనమాట. జస్ట్ ఇక్కడ చూస్తే బిఫోర్ బాడీ బిల్డింగ్ మనకి మాదిరి కనిపిస్తుంది. రేడియేటర్, ఇంటర్కూలర్ అన్ని క్లోజ్లో ఉంటుంది అనమాట. సో లోపల వచ్చేసి ఇంజిన్ ICU సిస్టము, వైరింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో అదంతా సైడ్ ఇది కాకోకుండా జస్ట్ కవర్ చేసిస్తారు. బస్ బాడీ అయిన తర్వాత దాన్ని తీసేస్తారనమాట. సో ఇక్కడ చూడొచ్చు, మనకి రైట్ సైడ్ పవర్ స్టీరింగ్. దిస్ ఈజ్ ఏసీ బస్ చాసీ అనమాట. సో స్టాఫ్కి కానీ బస్సుకి కానీ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి లైట్ కమర్షియల్ వెహికల్ చాసీ. మనకి దీంట్లో వచ్చేసి ZD30DD TI కామన్ రైల్ ఇంజెక్షన్ ఇంజిన్ ఉంటుంది. తర్వాత పవర్ స్టీరింగ్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు హెవీ డ్యూటీ బ్రేక్ తర్వాత స్టీరింగ్ కానీ, తర్వాత ఆన్ ఆఫ్ స్విచ్ కానీ, తర్వాత చాసీ కానీ, టైర్స్ కానీ అన్నీ హెవీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మెయిన్ చాసీ ఫ్రేమ్ విత్ సస్పెన్షన్లో హెవీ డ్యూటీ మెయిన్ యాక్సెల్ విత్ టైర్ రాడ్, పుష్ రాడ్ అసెంబ్లీ. తర్వాత ఇక్కడ చూడొచ్చు మన చాసీ కింద రేడియేటర్, ఇంటర్కూలర్ కానీ, గేర్ బాక్స్ కానీ, బెల్లోజింగ్ కానీ అన్నీ హెవీ అనమాట. సో హెవీ చాసీ ఫ్రేమ్ విత్ పైప్ లైన్స్ కానీ, ఎగ్జాస్ట్ సిస్టమ్ కానీ, జాయింట్ కానీ అన్నీ హెవీ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఇక్కడ చూసుకున్నప్పుడు మన బ్రేక్ సిస్టము, ఎయిర్ ఇంటేక్ సిస్టమ్ కానీ, సో డ్యూయల్ బ్రేక్ లైన్స్ కానీ, ఫ్యూయల్ లైన్స్ కానీ అన్నీ హెవీ ఇచ్చారనమాట. సో దీంట్లో టైర్స్ వచ్చేసి 750x16 ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 12 volts బ్యాటరీ అనమాట. సో ఇక్కడ మన ఫ్యూయల్ లైన్ వచ్చేసి బిఫోర్ ఇంజిన్కి పోయేటప్పుడు ఫిల్టరేషన్ చేసి ఓన్లీ ప్యూర్ డీజిల్ పంపిస్తుంది అనమాట. సో ఎయిర్ డ్రైయర్ విత్ ప్యూరిఫై సిస్టమ్స్, ఫ్యూయల్ ఫిల్టర్, వీల్ సిలిండర్, మాస్ సిలిండర్ అన్నీ హెవీ ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకున్నప్పుడు మనకి 12 volts బ్యాటరీ అనమాట ఇక్కడ. సో ఇక్కడ మన బెల్లోజింగ్, గేర్ బాక్స్, తర్వాత గేర్ బాక్స్ పైన లింకేజెస్ చూడొచ్చు. సో డ్రైవర్ కంఫర్ట్ కోసము లివర్ ఇవ్వకుండా జస్ట్ కేబుల్స్ ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు బ్రాకెట్ కానీ, మౌంటింగ్ బ్రాకెట్ అనమాట. కింద సపోర్ట్ కాకుండా పైనుంచి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఏమంటే రన్నింగ్లో వెహికల్ గేర్ చేంజ్ చేసినప్పుడు షేకింగ్ కాకుండా అనమాట, అది హోల్డ్ పడుతుంది. సో ఇక్కడ మనం స్పేర్ వీల్ కానీ, స్పేర్ స్టెప్ని అన్ని చాసీ పైన ఫిట్ చేశారనమాట. ఇక్కడ చూడవచ్చు యాడ్ బ్లూ ట్యాంక్ కానీ, డీజిల్ ట్యాంక్ కెపాసిటీ 90 liters అనమాట. సో దీంట్లో వచ్చేసి మ్యాక్సిమం టార్క్ వచ్చి 360 Newtons/minute ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఫ్యూయల్ నుంచి సక్ చేసుకునేది, ఎక్సెస్ డీజిల్ రిటర్న్ లైన్ కానీ, ఫ్యూయల్ లైన్ కానీ, ఇంజెక్టర్లో ఓవర్ఫ్లో ఇచ్చినది, ఇంటేక్, ఎగ్జాస్ట్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. సో ఒక లైన్ వచ్చేసి సక్కింగ్, ఒకటి నాజల్ నుంచి ఎక్స్ట్రా వచ్చింది, రిటర్న్ లైన్ ట్యాంక్ ఇచ్చేస్తారు అనమాట. సో దీంట్లో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ వచ్చి 2953cc ఉంటుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చి 360 Newtons. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మన హెవీ డ్యూటీ జాయింట్ విత్ యూనివర్సల్ జాయింట్ క్రాస్ అంటారు అనమాట. సో రన్నింగ్లో వెహికల్ ఎక్కడైనా జాయింట్ కట్టాను కూడా వెహికల్ యాక్సిడెంట్ కాకున్నట్టుగా సేఫ్టీ పర్పస్ విత్ బ్రాకెట్ విత్ యూ టైప్ పట్టి ఇచ్చారనమాట. సో అదేమన్నా కట్ అయినా కూడా జాయింట్ దాంట్లో ఉంటుంది అనమాట, యాక్సిడెంట్ కాకున్నట్టు అనమాట. హెవీ డ్యూటీ చాసీ ఫ్రేమ్ విత్ బ్రాకెట్, పెరాబాలిక్ రేర్ సస్పెన్షన్ స్ప్రింగ్, హెవీ డ్యూటీ డ్రమ్ విత్ బ్రేక్ లైనింగ్స్. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు బ్యాక్ సైడ్లో రేర్ హౌసింగ్ అనమాట, హెవీ డ్యూటీ రేర్ హౌసింగ్ అసెంబ్లీ యూనిట్ అనమాట ఇది. సో ఇక్కడ చూసుకున్నప్పుడు మన సస్పెన్షన్లో మెయిన్లీ షాక్ అబ్జర్వర్స్, లీఫ్ స్ప్రింగ్స్ అనమాట. సో ఈ హెవీ లోడ్ దాన్ని విత్స్టాండ్ అయ్యేదానికి పారాబాలిక్ సస్పెన్షన్ ఇచ్చిండారు. తర్వాత హెవీ డ్యూటీ హౌసింగ్ విత్ రేర్ జాయింట్ అసెంబ్లీ. తర్వాత మన టైర్ సైజ్ వచ్చేసి 750x16 ఉంటుంది. దీంట్లో హెవీ డ్యూటీ బ్రేక్ డ్రమ్ విత్ సస్పెన్షన్ అనమాట. ఇక్కడ వైడ్లీ చూసుకున్నప్పుడు 4270 mm ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఫ్రంట్ కి వచ్చేసినప్పుడు గేర్ ఇంటేక్ సిస్టమ్ చూడొచ్చు. మన ఇంజిన్ బానెట్ కానీ ZD30DD కామన్ రైల్ ఇంజిన్ ఉంటుంది అనమాట. సో జస్ట్ దాన్ని సౌండ్ రాకున్నట్టుగా జస్ట్ బానెట్ ఇచ్చింటారు అనమాట. ఫ్రంట్ లో చూసుకున్నప్పుడు మాక్సిమం టార్క్, పవర్, తర్వాత హెడ్ లైట్ అసెంబ్లీ, ఇండికేటర్ అసెంబ్లీ అన్ని హెవీ అనమాట. జస్ట్ ఇది బిఫోర్ బాడీ బిల్డింగ్ కి ఈ మాదిరి ఉంటుంది అనమాట బస్సు. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.